ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆమెను కస్టడీకి కోరనున్నారు ఈడీ అధికారులు. ఇప్పటికే కవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈడీ కార్యాలయానికి మహిళా వైద్యులు చేరుకొని కవితకు వైద్య పరీక్షలు చేశారు. కాసేపట్లో ఆమెను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఉన్నారు. అరెస్ట్ను ఖండిస్తూ సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నారు. అరెస్ట్ను సవాల్ చేస్తూ కవిత పిటిషన్ వేశారు. ఈడీ కోర్టులో రిమాండ్ను ఛాలెంజ్ చేయనున్నారు కవిత. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా ఫోన్ లైవ్ లో అందిస్తారు. ఉషా, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కల్వకుంట్ల కవితను నిన్న అరెస్టు చేసినటువంటి ఈడీ అధికారులు కాసేపట్లో ఏదైతే ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఇప్పటికీ కూడా వైద్య పరీక్షల నిమిత్తం కొన్ని ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈడీ అధికారులకు సంబంధించి ఒక క్లయింట్ని అరెస్టు చేసినప్పుడు తన ఆరోగ్య పరిస్థితుల మీద వైద్య పరీక్షలు అయితే ఖచ్చితంగా అది ఫార్మాలిటీస్లో భాగంగా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అందులో భాగంగా కవితకైతే నిన్న రాత్రి ఏదైతే ఈడీ కార్యాలయానికి తీసుకున్నప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించారు. కవితకు మరోసారి ఏదైతే రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు కూడా కవితకు వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రౌస్ అవెన్యూ కోర్టుకి ప్రొడ్యూస్ చేసే ముందుగానే కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు వైద్య బృందం, ఏదైతే మహిళా వైద్య బృందము. ప్రస్తుతం ప్రత్యేక సెల్లో ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకి అయితే తరలించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్కి సంబంధించి ఒక డైరీని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఏదైతే కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు తను ఎన్నిసార్లు హాజరయ్యారు, విచారణకు సంబంధించి ఎన్నిసార్లు గైర్ హాజరయ్యారన్న కోణంలో మొత్తం మీద కూలంకుషంగా ఈ నిక్షిప్తమైనటువంటి ఈ డైరీని అయితే కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసుకి సంబంధించి ఢిల్లీ మద్యం పాలసీలో ఏదైతే 2000 కోట్ల పైచిలుకు ఇప్పటికే పిఎంఎల్ఏ యాక్ట్ని ఉల్లంఘించారు. మనీ లాండరింగ్ భారీ స్థాయిలో జరిగింది. ప్రతి ఒక్కరూ ఆప్ నేతలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలతో పాటు సౌత్ జోన్కి సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న కోణంలోనే ఈ కేసుని నమోదు చేశారు పోలీసు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే మద్యం పాలసీకి సంబంధించి అందరూ అరెస్ట్ అయ్యారు. ఒక్క కేజ్రీవాల్ మినహా మిగతా అందరినీ కూడా నిన్న కవిత అరెస్టుతో అందరూ కూడా అరెస్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే కేసీఆర్ కూడా ఇన్నాళ్ళు ఏదైతే ఈడీ విచారణకు గైర్హాజరుగా అయ్యారు కాబట్టి ఇప్పటికే ఎన్నోసార్లు దాదాపు 17 సార్లు సమన్లు ఇచ్చినప్పటికీ కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు కాబట్టి కేజ్రీవాల్కి సంబంధించి కూడా కాసేపటి క్రితమే ముందస్తు బెయిల్కి సంబంధించి కూడా తనకి ఊరట లభించినట్టుగా తెలుస్తోంది. కేజ్రీవాల్కి 1,00,000 పూచీకత్తుతో అలాగే 15,000 బాండ్ పేపర్తో షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి మద్యం పాలసీ టెండర్లో జరిగినటువంటి అవకతవకలు, ముడుపులు భారీ ఎత్తున జరిగింది. మద్యం పాలసీకి సంబంధించినటువంటి టెండర్లు మొత్తం కూడా వారికి అనునాయులుగా ఉన్నటువంటి వ్యక్తులే మొత్తం కూడా లబ్ధి పొందారు అన్న ఆరోపణలు బేస్ చేసుకునే ఈ మొత్తం అరెస్టుల పర్వం అయితే కొనసాగింది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం అయినటువంటి మనీష్ సిసోడియా ఇప్పటి వరకు కూడా బెయిల్ మంజూరు చేయలేదు రౌస్ అవెన్యూ కోర్టు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి కవిత లీగల్ సెల్ కూడా సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన కస్టడీని ఏదైతే ఈడీ అధికారులు తనని సిఆర్పిసి సెక్షన్లు అమలు పరచకుండా తనని అరెస్టు చేయడము, ఏ నిబంధనల కింద తనని అరెస్టు చేశారన్న కోణంలో అది చీకటి పడిన తర్వాత ఒక మహిళను అరెస్టు చేయడము, దీన్ని తీవ్రంగా ఖండించినటువంటి ఈ కారణాలన్నిటి నుంచి కూడా చూపిస్తూ ఏదైతే కవిత తరపున ఉన్నటువంటి న్యాయవాదులు అయితే లీగల్ సెల్ మొత్తం కూడా సుప్రీంకోర్టుని అయితే అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే కవితకి సంబంధించి మరి కాసేపట్లో వైద్య పరీక్షల అనంతరం ఏదైతే మొత్తం రిమాండ్ రిపోర్ట్ మొత్తం డైరీ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో అయితే మరి కాసేపట్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కల్వకుంట్ల కవితని అయితే ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. చూడాలి రిమాండ్ రిపోర్ట్లో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈడీ అధికారులకి ఎలాంటి సమాచారం వస్తుంది, కవితకి
సంబంధించి ఏదైతే అమిత్ అరోరా ఇప్పటికే జైల్లో ఉన్నారు కాబట్టి అమిత్ అరోరా సమక్షంలో కవితను కూడా వీరిద్దరిని సమక్షంలో విచారణ జరిపిన తర్వాత మరింత సమాచారం కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అభిషేక్ బోయిన్పల్లి, అమిత్ అరోరా, అలాగే మాగుంట రాఘవ, అలాగే అరుణ్ రామచంద్ర పిళ్ళై, బుచ్చిబాబు ఈ అందరూ కూడా ఈ సౌత్ జోన్కి సంబంధించి హైదరాబాద్ అడ్డాగా ఈ మద్యం పాలసీకి సంబంధించినటువంటి టెండర్లు మొత్తం కూడా ఇక్కడి నుంచే మొత్తం కూడా జరిగింది అన్న కోణంలో ఏదైతే ముంబైలోని ఒబరాయ్ హోటల్లో ఈ మొత్తం తతంగం మొత్తం కూడా జరిగింది అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఈసీఐఆర్ నమోదు చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి మొత్తం జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత జడ్జి ఇచ్చేటటువంటి సూచనల మేరకు 14 రోజుల రిమాండ్కి అయితే కల్వకుంట్ల కవితను పంపించే అవకాశం ఉంటుంది. చూడాలి 14 రోజుల రిమాండ్ కోరుతారా లేకపోతే ఇంకా తక్కువ వెసులుబాటు కల్పించి మహిళ కాబట్టి తనని 14 రోజులు కాకుండా వారం రోజులే కస్టడీకి తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠగా ఉంది. మరోవైపు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చాయి. ఇది తీవ్రంగా ఖండిస్తూ నిన్న కూడా ప్రెస్ మీట్లో హరీష్ రావు కేటీఆర్ చెప్పిన మాటల ప్రకారం చూసుకున్నట్టయితే కేవలం ఏదైతే మోడీ వచ్చిన ఎలక్షన్ మూమెంట్లోనే ఈ స్టంట్లన్నీ ప్లే చేస్తారు, కేంద్రం ఏదైతే మోడీ వస్తే ఈడీ రావడం కామన్ అయిపోయిందన్న ఒక స్లోగన్ కూడా గతంలో కవిత కూడా చేయడం చూసాము. తను ఈడీ ఏదైతే తన నివాసం నుంచి వెళ్లే సమయంలో కూడా విక్టరీ సింబల్ చూపిస్తూనే వెళ్ళారు. తనకేం కాదు అన్న కోణంలోనే ఖచ్చితంగా విజయం సాధిస్తా అన్న కోణంలోనే విక్టరీ సింబల్ చూపిస్తూ తను దీన్ని ఎదుర్కొంటా అన్న కోణంలోనే వెళ్ళారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రౌస్ అవెన్యూ ఈడీ కార్యాలయం దగ్గర కావచ్చు, అలాగే రౌస్ అవెన్యూ కోర్టు దగ్గర కావచ్చు తన భర్త అనిల్ కుమార్ తప్ప మిగతా ఎవరు లేరు. గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ శ్రేణులు కవితను అరెస్ట్ చేసిన వెంటనే భారీగా అక్కడికి ఢిల్లీకి చేరుకున్నాయి. ప్రస్తుతం అయితే ఆ పరిస్థితులు లేనట్లుగానే కనబడుతున్నాయి. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుషా.